నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు రత్నం. ఈరోజు మనం వారాహి నవరాత్రుల 4వ రోజు పూజా విధానాలు, ఆచారాలు మరియు విశేషాల గురించి మాట్లాడుకుందాం. నా విధంగా ఎలాగా పూజించానో మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. హిందూ పూజలు మరియు సాంప్రదాయాలపై మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆలస్యం ఎందుకు, మనం ఇప్పుడు పూజా విధానాలు ప్రారంభిద్దాం. ముందుగా నేను బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి మంటపాన్ని శుభ్రం చేసుకున్నానండి. అమ్మవారికి పూజించడానికి అవసరమైన పూజా సామాన్లన్నీ సిద్ధం చేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి నేను సంపెంగ పూలతో అష్టోత్తరం చేసుకున్నానండి. కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. ప్రసాదంగా అమ్మవారికి పరమాన్నం ఉదయం సమర్పించాను. పరమాన్నం అనేది పాయసంతో తయారు చేసిన మధురమైన భోజనం. సాయంత్రం పూజలో పాయసం ప్రసాదంగా సమర్పించాను. పాయసం అనేది పాలు మరియు చక్కెరతో తయారు చేసిన తీపి పదార్థం. 4వ రోజు నా పూజ, నా ప్రసాదాలు ఇవ్వండి. నవరాత్రుల్లో ప్రతిరోజు పూజా పద్ధతులను భక్తి శ్రద్ధలతో ఆచరించడం చాలా ముఖ్యమైనవని అనిపించింది. ఈ విధంగా ఈరోజు పూజా విధానం, ఆచారాలు మరియు అనుభవాలు మీతో నేను పంచుకుంటున్నాను. హిందూ పూజలు మరియు సంప్రదాయాలపై మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారికి ధూపం కూడా సమర్పించాను. పానకం మెను పెట్టాలండి.